ఈ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ చేయబోతున్నాం అనమాట. సో అమ్మవారికి ఈ శారీ కట్టబోతున్నాను అనమాట. చేసేసరికి మొత్తం స్వెట్ కారిపోయింది. పెట్టేశాడు రుద్వే. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అమ్మయ్య ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నిన్ను తినేస్తా. मस्त शेड्स नाही रा नीला. अप्पा कमला हसन మంగళహారతి నిత్య మంగళహారతి. ఏంటి చెప్పు ఏమన్నా? వీడియోలు పుణ్యమని, పూజలు పుణ్యమని ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఆహా, మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. మేమే చేసాము అంతా, అందుకని ఎలా ఉంది ఏంటి నువ్వు చెప్పు ఒకసారి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అలా అడగని చెప్తా. వరమహాలక్ష్మి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. లాస్ట్ వీక్ మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. ఈ వారం అమ్మ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి పూజ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసి తర్వాత పూజ కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీ టైం మీకు ఎలా నేను అమ్మవారిని రెడీ చేసే దగ్గర నుంచి చూపిస్తానో అలాగే ఇప్పుడు కూడా అమ్మవారిని రెడీ చేసే దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను అనమాట. లెట్స్ స్టార్ట్. సో అమ్మవారికి ఈ శారీ కట్టబోతున్నాను అనమాట. ఇది గద్వాల్ పట్టు శారీ. యాక్చువల్లీ నేను లెఫ్ట్ హ్యాండ్లో ప్లీట్స్ తీస్తాను అనమాట, అందుకని రైట్ హ్యాండ్లో అంత మంచిగా రావట్లేదు. సో ఇక్కడ నాకు కీర్తి హెల్ప్ చేస్తుంది, అక్కడ రిక్కీ కానీ మా ఆయన కానీ చూసా వీడియో హెల్ప్ తీసుకుంటాను అనమాట. బట్ ఈసారి ఎవ్రీ టైం ఇలానే చేస్తాను, బట్ ఈసారి రెడీమేడ్గా ఉన్నది పెట్టాను. మనం రెడీ చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇక్కడ సెంటర్లో పిన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ముందు ఫ్రంట్లో పిన్ పెడుతున్నాను, బాడీ కవర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి పెట్టేస్తే అమ్మవారికి వడ్డానం పెట్టొచ్చు. ఇది అమ్మవారికి నడుముకి కట్టేద్దాం. మొత్తం కట్టేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఏంటి ఎక్కువ తక్కువ అవన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ కడుతున్నాను నడుముకి. అమ్మవారి వడ్డానం కూడా ఉంది, చిన్నది బుడ్డిది. సో మీలో ఎంతమంది ఇలా అమ్మవారి బొమ్మని రెడీ చేసి కట్టుకుంటారు అండ్ ఎంతమంది రెడీమేడ్ తీసుకొచ్చి పెడుతున్నారు, ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి. మీరు వరమహాలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు, ఈ వీక్ చేసుకున్నారు అయితే ఈ వీక్ ఎవరు చేసుకున్నారు, ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి.
చేసేసరికి మొత్తం స్వెట్ కారిపోయింది. అంటే ఇయర్లీ ఒకసారి రెడీ చేసేది కదా, సరిగా గుర్తుండదు, మళ్ళీ చూసినా ఏదో ఒకటి అయిపోతుంది. అండ్ ఒకదాన్నే చేస్తున్నాను. కీర్తి పాపం అప్పుడప్పుడు వస్తుంది కానీ రుద్వేద్ మళ్ళీ వాడు గొడవ చేస్తున్నాడు, అక్కడ వెళ్ళిపోతుంది. సో అలా కొంచెం టైం టేకింగ్ అనమాట. వచ్చాడు రుద్వేద్ హీరో. ఏం చేస్తున్నా? ఇదిగో ఏం చేస్తున్నా? లక్ష్మి అమ్మ, మా అందరికి మంచిది చేయమ్మా. మీ క్లాస్ టీచర్ పేరేంటి చెప్పు నాకు. అమ్మ రుద్వేద్ పెడతాడట. చూడండి ఎలా పెట్టాలి. టై చేయాలి ఇలాగా. ఫేస్ పెట్టమ్మా. ఇదిగోదా రుద్వేద్ పెడతాడంట అమ్మవారిని. చూడండి పెట్టేశాడు రుద్వేద్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. అది లేదు, అది అయిపోయింది. ఇప్పుడు అవసరం లేదు. హ్యాండ్స్ వెనకాల వెళ్ళిపోతుంటే పిన్ పెట్టి ఇక్కడ కింద నుంచి స్టిఫ్ చేశాను. మళ్ళీ అక్కడ పెట్టిన తర్వాత సపరేట్గా మళ్ళీ సెట్ చేస్తా. ఓకే, అమ్మవారు రెడీ. ఇంకా పువ్వులు గార్లాండ్ అవన్నీ వేసేటప్పుడు ఇది కవర్ చేసేస్తాను కనిపించకుండా. ఇలా అయితే మనం పూజ చేసినట్టే. పద డెకరేషన్ చేద్దాం. ఇంకా అందరూ వస్తారు. యాక్చువల్లీ ఇలా అమ్మవారి బొమ్మకి చిన్న హోల్ ఇచ్చారనమాట. సో ఊరికే ఇయర్ రింగ్స్ పెడితే పడిపోతుంది, అందుకని నేను వెనకాల డబల్ సైడ్ టేప్ అంటించి ఇలా పెడుతున్నాను అక్కడ. సో అలా ఇయర్ రింగ్స్ ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ బిందీ కనిపిస్తుంది కాబట్టి బిందీ కనపడకుండా ఒక జ్యువెలరీ వేద్దాము అని ఇది వేస్తున్నాను. సో మా అమ్మవారు రెడీ అయిపోయారు. ఇంకా పువ్వులు ఆ డెకరేషన్స్ మిగిలింది అంతే. సో శారీ కట్టడం, జ్యువెలరీ వేయడం ఇదంతా అయిపోయింది. ఇంట్లో కొంచెం చిన్న నాయిస్ వస్తుంది బికాజ్ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతుంది కదా, మొత్తం సైలెంట్గా చేయడం చాలా కష్టం. సో ప్లీజ్ భరించండి. చేస్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు డెకరేషన్ వాళ్ళకి చెప్పి డెకరేషన్ చేపించే వాళ్ళము. ఫర్ ద ఫస్ట్ టైం మేమే ట్రై చేస్తున్నాము. మొత్తం అయిపోయాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ వేయడం అయిపోయింది. ఇక్కడ కూడా స్టార్స్ లాగా లైటింగ్స్ తెప్పించామన్నమాట, అది వేస్తున్నాము. సో రుద్వేద్ ఆడుకుంటున్నాడు అమ్మవారి బొమ్మతో, వాడు చేయనివ్వట్లేదని. ఇది అమ్మవారు, ఇది తల రూపు తీయడం పెట్టడం, మళ్ళీ పెడతా అని పెడుతున్నాడు. అందుకని కీర్తి పడుకో పెట్టేసింది, రెడీ చేద్దాము వాడు ఉంటే చేయనివ్వడు అని. అమ్మయ్య, ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సో
ఒకటి చేయాలి అనే తాపత్రయం అన్నమాట. మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి అని. సో ఇది చేసేసరికి ఫుల్ చెమటలు పట్టేసింది. మేము వీడియో కూడా చేస్తున్నాను కదా, ఫ్యాన్ ఉంటే వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అని ఫ్యాన్ ఆఫ్ చేసి పని చేస్తున్నాము. సో మామూలుగానే వెదర్ చాలా వేడిగా ఉంది, అందులో పని చేస్తున్నాము అంటే ఇంకా డబుల్ స్వెట్ వేడి అన్నీ వస్తుందన్నమాట. సో మొత్తానికి మంచిగా రావాలి, అది ఇంపార్టెంట్. ఎలా ఉంది ఏంటి నాకు చెప్పండి. చూడండి, ఫుల్ దేవుడి మందిరం కూడా ఇంకా చేసేది ఉంది. ప్రజెంట్ అయితే ఇంతవరకు అయ్యింది, మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తా. సో తాంబూలం రెడీ చేస్తున్నాము. తాంబూలంలో ఏం పెడుతున్నామంటే తమలపాకు, ఒక్కలు, మళ్ళీ పళ్ళు, ఇవన్నీ మీకు తెలిసిందే మామూలే. మళ్ళీ శనగలు. రిటర్న్ గిఫ్ట్గా ఇది పెడుతున్నాం అనమాట, దీపం పెట్టుకునేది. సో ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట. గాజులు ఇవి కూడా వేస్తున్నాం, బ్లౌజ్ పీస్ గాజులు. హాయ్. హరే కృష్ణ. నాకు హరే కృష్ణ. హరే కృష్ణ అంటే ఏం చెప్పాలి? హరే కృష్ణ చెప్తా, మీ టీచర్ ఫోన్ చేసి చెప్తా. హరే కృష్ణ చెప్పట్లేదు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఎక్కడ ఇలా స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అమ్మవారి డెకరేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు శారీ మార్చుకొని వస్తాను. శారీ మార్చుకొని వచ్చాక పూజ చేసేద్దాము. మా ఆయన రిక్కి కూడా వచ్చారనమాట. సో నేను రెడీ అవ్వాలి. హెయిర్ స్టైల్ మీకు చూపించడానికి స్పెషల్గా ఏం చేసుకోవట్లేదు, నార్మల్గా చేసేసుకుంటున్నాను. సో ఈ వీడియోలో నా హెయిర్ స్టైల్ కానీ ఏం చూపించట్లేదు. రెడీ అయిపోయి నా గెటప్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఏం స్టైల్? ఏ స్టైల్? బోర్డమ్ స్టైల్. బోర్డమ్ స్టైల్. ఇన్సైడ్ అవుట్ లో ఎమోషన్స్ అది ఉంటది కదా, క్యారెక్టర్. చెయ్యి డాన్స్. జోంబీ రుద్వేద్. జాంబీ ఏంటి చూపి. నువ్వే అరిచేసి నువ్వే అనేసి నీ నవ్వు చూపి. రుద్వేద్ ఇంకా చూడరు ఎవరు, ఛానల్ ఎవరు చూడరు. నువ్వు ఇలా భయపెడితే, నువ్వు ఇలా భయపెడితే ఎవరు చూడరు. ఏమైందిరా? మా ఏరియాకి వస్తావా అని అడుగు. ఫ్రూట్స్ కట్ చేస్తావా? ఫ్రూట్ కట్ చేస్తావా? నిన్ను తినేస్తా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమలాసన్ తినేస్తా. రుద్వేని ముక్కు తినేస్తా. లేదు నీది తినేసా, అన్ని తినేసా, నువ్వు తినలేవు ఇంకా. అయితే వేరే నోట్స్ తీసుకొస్తా. వేరే నోట్స్ ఎక్కడి నుంచి తెస్తావు? స్విగ్గీలోనా? మరి వేరే నోట్స్ తీసుకొచ్చా. ఇగో ఒరిజినల్ చాక్లెట్ కాదు. అన్ని తినేసా. అయ్యో ఏం చేసావు? ఏం చేసావు రుద్వేద్? ఏంటా పని? నేను కాదు. మరెవరు? ఏం చేశాడు రుద్వేద్? రిక్కీ ఏం చేశాడు? ఎలా? ఏం పూసాడు?
ఇలా ఇది ఈ గోడ మీద ఏంటది? అది అలా చేయటం కరెక్టా రాంగా? రాంగ్ రాంగ్ కదా. రిక్కి చేశారు. ఓయ్, రిక్కీ చేశాడు. నా పైన నువ్వు తోస్తావా? నువ్వు చూసావా రిక్కీ చేయటం? ఏ మంకీ ఫెలో. కట్ కట్ కాదు మరి మంకీ మంకీ నాని అత్తయ్య నాని మంకీ నాని అత్తయ్య. ఏయ్, మళ్ళీ నువ్వు అట్లా మొత్తం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎందుకు? కావాలి కదా అందుకే. కావాలి కదా. కావాలి కదా. అది సరే మనం ఫ్రెండ్స్. వద్దులే మనం ఫ్రెండ్స్. అది చేసింది నువ్వే, నాకు తెలుసు. నువ్వే అది చేసావు. కాదు చూడట్లా. మరి ఎవరు చేస్తారు? మరి అడుగు, తాతను అడుగు ఎవరు చేస్తారని. ఓయ్ నేనా? నేను కాదు. తాతను అడుగునా? ఆ? నిఖిల్ అన్న ఆ? పేరు కూడా గుర్తుంది. నిఖిల్ అన్న చేశారు. నిఖిల్ అన్న చేశాడా? మరి రిక్కీ అన్నావు. ఇప్పుడే రిక్కీ అన్నావు. అన్నావు నేను కాదు. కాదా? నువ్వే. నిఖిల్ అన్న నువ్వే. నిఖిల్ అన్న నువ్వే. నిఖిల్ అన్న నువ్వే. ఏదో పెద్ద చూసినట్టే చెప్తున్నాడు చూడు. నువ్వే. నిఖిల్ అన్న నేను చెప్తా లక్ష్మీ మ్యామ్ కి. అద్దా నిఖిల్ అన్న నేను ఏం అర్జున్కి పోసావ్? చెప్తా. సో నేను రెడీ అయిపోయాను. ఇది నా శారీ, ఇలా రెడీ అయ్యాను. సో ఎలా ఉంది ఏంటి నాకు కమెంట్స్లో చెప్పండి. అది రెడీమేడ్, ఇది మొత్తం నేనే రెడీ చేశాను. ఇది అక్కడనే అన్ని సారీ కట్టి ఫ్లవర్స్ వేసి జ్యువెలరీ వేసి డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కీర్తి, అమ్మవారి డెకరేషన్ నేను. వెరీ గుడ్. నాకు కూడా నచ్చింది. అయ్యో అమ్మని రెడీ చేయడానికి అక్కడనే రుద్వేద్ వదలట్లేదు. ఓం భూర్భువస్వః. నేను ఎన్నిసార్లు మూతి తీసా అవును, ఋగ్వేద మూతి రెడీ చేశాడు. మూతి తీసేసా
అమ్మవారి రూపు ఫేస్. మూతి కాదు అది. అమ్మ మారుతి ఫస్ట్ తీసేసా. అమ్మవారిది ఫేస్ తీసాడు పెట్టాడు తీసాడు పెట్టాడు. నువ్వేనా? బాగుంది బాగుంది. ఫేస్ పెట్టక దండం పెట్టుకుంటే కాదంట, ఫేస్ తీసేసి పెట్టి ఓం అంటున్నాడు. ఓం చెప్పు. ఓం స్వామి. ఆమ్ కాదు ఓం. స్వామి స్వామి కోపం. ఆమ్ కాదు ఓం. సర్వకామద శ్రీగిరి నిలయ నీరామయ సర్వమంగళ అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వళ తళకుళల కళల జ్యోతుల కర్పూరహారతి నీగు వినూత చరిత శుభ మంగళహారతి నిత్య మంగళహారతి కాశీభూత సమస్త దీపాంకురాంకురం సర్వమంగళ మంగళ్యే శివే సర్వే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. ఏంటి చెప్పు ఏమన్నావు? వీడియోలు పుణ్యమాని పూజలు పుణ్యమాని ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఆహా మొత్తం ట్రైనింగ్లో నాకు ఇష్టమైన టైం ఇదే. భీమ్ నమాజ్ అప్పుడు కూడా చేస్తాను. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా సంవత్సరంలో ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అని షూటింగ్ లో ఉన్నారు అని అక్కడి నుంచే నాకు ఆశీర్వాదం చేశారు. మంచిగా పేరు ప్రతిష్టలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి. డబ్బు ధనంతో మంచిగా ఉండాలి. సంతోషంగా మంచిగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి తల్లి. అంకుల్ కూడా ఫుల్ జోష్. మీ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది కలవారి కూడా చెప్పారు మా అందరికి కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ అందరు చూడండి చెప్పుకుంటున్నారు.
ఎవరమ్మా వరమహాలక్ష్మి థ్యాంక్ యూ. చూసారుగా ఈరోజు పూజ ఈ విధంగా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. సో ఈ డెకరేషన్స్ ఇవన్నీ వీలైనంత వరకు కొంచెం మంచిగా చక్కగా ఉండాలి అన్నట్టుగా మేమే చేసాము అంతా. అందుకని ఎలా ఉంది ఏంటి నువ్వు చెప్పు ఒకసారి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తా. నువ్వు సాయంత్రం వచ్చి చూసావు కదా ఎలా ఉంది, అమ్మవారికి శారీ ఎలా కట్టాను, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చెప్పు. అమ్మవారికి శారీ నువ్వు ఈ మొదటి సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలుగా కడుతూనే ఉన్నావు, నేను చూస్తూనే ఉన్నాను, అందరు చూస్తున్నారు, చెప్పక్కర్లేదు. అమ్మవారు చాలా అందంగా మన ఇంట్లో ఒకలా ఉంటే ఇక్కడ ఆండాళ్ళ అమ్మవారి లాగా కనిపిస్తున్నారు. అంటే అమ్మవారి రూప్ అలా ఉంది. అలా ఉంది, సో లుక్ అలా వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇక మనం ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి మనకు అందుబాటులో ఉండేవి, మనం తెప్పించుకున్నాయి, మనం చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎస్, యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఐడియా వచ్చేసి కీర్తిదే అనమాట. నాకు ఏం చేయాలి అని నేను తపన పడుతుంటే కీర్తి నాకు ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఇలాంటివి వచ్చేస్తుంది అని ఆర్డర్ చేసి వెంటనే అలా రెడీ చేసేసాం అనమాట. సో కొత్త ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం మిస్ చేయకుండా చేయాలి అని వీళ్ళు చేసుకొని చేసామన్నమాట. సో ఎలా ఉండింది ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.